టీఆర్ఎస్ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు. సంతోష్ రావు, హరీష్ రావు వల్లే కేసీఆర్ కు అవినీతి మరక అంటూ మండిపాటు. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్. దమ్ముంటే అసెంబ్లీకి రండి, తేల్చుకుందామంటూ సవాల్. మళ్లీ తెలంగాణలో అతి భారీ వర్షాలు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు. జత్వానీ కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా అంటూ మండిపడ్డ వరద కళ్యాణి. హైదరాబాద్ లో నారా లోకేష్ తో నటుడు శివాజీ భేటీ. సందర్భంగా లోకేష్ కు ప్రత్యేక పుస్తకం బహుకరణ. ఆఫ్ఘనిస్తాన్ లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం. 800 మందికి పైగా మృతి, 2500 మందికి గాయాలు. కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి మాజీ ఎంపీ సంతోష్ రావు, హరీష్ రావు, మేఘా కృష్ణారెడ్డి కారణమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం, నీళ్ల కోసం ఆలోచిస్తుంటే వీళ్లు సొంత వనరులు, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేశారని, ఇవాళ మీ వల్ల తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని రేవంత్ రెడ్డి కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ వేయించే పరిస్థితి వచ్చిందని అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చిన కవిత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళని మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటిపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో పోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు? దీనికి నేను భరించిన, ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్ గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్ కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా. నేను ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఎన్నికల ముందు సిద్ధం అని నినాదాలు చేసిన వారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నాను. దమ్ముంటే అసెంబ్లీకి రండి, ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధో తేల్చుకుందామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీకి బహిరంగ సవాల్ విసిరారు. రాజంపేట నియోజకవర్గంలోని బోయినపల్లిలో సోమవారం జరిగిన ప్రజావేదిక సభలో ఆయన ప్రశ్నిస్తూ గత 5 ఏళ్ల పాలనపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, వైసీపీ నేతలు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఈ సవాల్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆధారపడేది కేవలం దేవుడి దయ మీద, మీ చల్లని ఆశీస్సుల మీద మాత్రమే మీ బిడ్డ ఆధారపడతాడు. అందుకే
మీ బిడ్డకు భయం లేదు. అందుకే మీ బిడ్డ 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు. చెప్తున్నా, చంద్రబాబు గాని దత్తపుత్రుడు గాని సవాలు విసురుతున్నా, ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాలు విసురుతున్నా. ఏమా మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏమా నలుగురమ్మా, 4 ఆడబిడ్డలమా తల్లికి 60,000 అంటే 8,000 తగ్గించి 52,000 ఇచ్చాం. అవునా తల్లి? 52,000 ఇచ్చాం మా ఆడబిడ్డకి. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇచ్చిన వాళ్ళు 10 మందికి చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు రేవంత్ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. బీజేపీ టు కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇది కేసీఆర్ పై చేస్తున్న కుట్ర మాత్రమే కాదని తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతున్నదని తెలిపారు. అయితే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సదస్సులు పెట్టి కాళేశ్వరం విషయంలో జరుగుతున్న కుట్రను, కాళేశ్వరాన్ని కూలగొట్టాలి, అవసరమైతే కిందికి బనకచెర్లకు నీళ్లు పంపించడానికి, చంద్రబాబు గారికి వత్తాసు పలకడానికి, కిందికి బనకచెర్లకు నీళ్లు పంపడానికి, మేడిగడ్డను అవసరమైతే ఆ రోజుల్లో ఏదో చేసినట్టుగానే మళ్లీ ఏదన్నా చేయాలనే కుట్ర ఏదైతే ఉన్నదో, కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తిరిగి ఒక ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకకి పోదు. తప్పకుండా మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ, ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు. ఇవాళ కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ ను బదనాం చేయాలనే ఒక ఆలోచన, ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు. వాస్తవానికి ప్రజల ముందు అన్ని కూడా ఉన్నాయి. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది సాగునీటి రంగంలో, 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది రైతుల అనుభవంలో ఉంది, ప్రజల అనుభవంలో ఉంది అనే విషయాలు కూడా పెద్దలు హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. నేను దాని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఈరోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది గోష్ రిపోర్ట్ కాదు, ట్రాష్ రిపోర్ట్. తెలంగాణలో రాగల 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ శూన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంగి ఉందని, దాని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. నాకేంటి అసలు ఇంకా 2 నెలలు అయితే మళ్ళీ తుఫాను అయిపోయి మొత్తం వర్షాలు చేసి మళ్ళీ జీరోకి వచ్చేది చెప్పి మళ్ళీ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవడవుతారా వాళ్ళు ఎవరు తెలిసింది వచ్చింది వాళ్ళు
ఎవరొచ్చినారు అది చేతులకు సపోల్డింగ్ అడుగుతారు సపోల్డింగ్ అడుగుతారు మంచి మీరు సపోల్డింగ్ కడతారు కదా ఇంటికి 10 నిమిషాలు ఇంటికి కడతారు 15 రోజులకి 4 రోజులకి ఇంటికి ఎంచుకోకుండా పెట్టేసి పెయింట్ వేసారు. సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని, కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. న్యాయ పోరాటం చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? చంద్రబాబు అరెస్టు జైలుకు వెళ్లాక రాజ్యాంగం పట్టుకుని లోకేష్ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మరి ఆయనకు ఈ కేసు కనిపించడం లేదా? నారా లోకేష్ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి నిందితుల పేర్లు లేవా అని ప్రశ్నించారు. అంటే లైవ్ లో ఉన్న స్పర్మ్ దొరుకుతుంది. అంటే చనిపోయే ముందు రోజు కానివ్వండి, చనిపోయే ఒక గంట ముందు కానీ 3 days మాత్రమే లైవ్ లో ఉంటుంది. మరి ఆల్మోస్ట్ చాలా అంటే లోపలికి వెళ్ళి తగిలింది అని, అది శారీ వల్ల కాదు అని క్లియర్ కట్ గా ఉంది. ఇన్ని రిపోర్ట్స్ ఉంటే కూడా ఇప్పటి వరకు కూడా ఏది రిపోర్ట్ లేకుండా మాట్లాడడం లేదు మేడం. మీరు అన్ని ఇప్పుడు కేసు అట్లా ఉంటే మొత్తం వేరే తీసుకెళ్ళాలి. ఫోక్సో మన పాప కేసులో ఫోక్సో యాక్ట్ ఉంది మేడం. చిన్నపిల్ల కాబట్టి 14 years కాబట్టి ఫోక్సో యాక్ట్ తీసేసారు మేడం. తర్వాత మోడల్ తీసేసారు ఉంది అన్నట్టుగా చేశారు మేడం. అది డిప్యూటీ సీఎం చెప్తున్నారు కదా, అది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు కూడా నాకు ఇంతవరకు ఇంకా 3 సార్లు విన్నా కూడా క్లారిటీ రావట్లేదు. అసలు దోషులు ఉంటే శిక్షించండి అంటారు, దోషులు లేకుండా ఎఫ్ఐఆర్ అయింది, దోషులు లేకుండా నేను ఇంతవరకు పోరాడినాను, దోషులు లేకుంటే పాపను ఎవరు చంపుతారు మేడం? మరి ఈయననే ఇంకా సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నట్టు వాళ్ళకి దోషులు ఉంటే శిక్షించాలి అంటే ఎంతవరకు అంటే నేను చేసిన ఈ 8 ఏళ్ల పోరాటం వృధా చేయడానికి మా మాటలు అనేది ఇప్పుడు క్లారిటీ చెప్పాలండి. ఏదైనా కానీ అంటే సగం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఆయన నాలెడ్జ్ ఉంటే కరెక్ట్ చెప్పాలి. ఇట్లా ఇట్లా అని సగం చెప్పేసి మిగతా పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకుంటే మహిళల మీద ఎవరైనా చేస్తే తోలు తీస్తాం, తాట తీస్తామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు విషయమే తీసుకుంటే ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు. నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం చూసి ఈ రోజు అతని మీద రగిలిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఇదే కూటమి అధికారంలో ఉన్న 2014 నుంచి 19 మధ్య కాలంలో 2017 ఆగస్టు 19న జరిగింది. అప్పుడు వాళ్ళకి ఏ న్యాయమూ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి జాబ్ ఇవ్వడం జరిగింది, భూమి ఇచ్చారు ఆ కుటుంబానికి, అలాగే ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దాన్ని రాజకీయం చేస్తూ ఆ రోజుల్లో ఎంతగా రాజకీయ బెనిఫిట్ పొందడం కోసం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ కేసుని మొదటి ప్రాధాన్యత కేసుగా మేము తీసుకుంటాం కూటమి అధికారంలోకి వచ్చాక అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చి 19 నెలలు అయింది. మరి ఎందుకు మీరు ప్రథమ ప్రాధాన్యత కేసుగా దాన్ని తీసుకోలేదు? జగనన్న ఆ రోజు సిబిఐ ఎంక్వైరీకి రెఫర్ చేయడం జరిగింది. మరి మీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ సిబిఐ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతామని మొన్న చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకుంటే ఖైదీలే వాళ్ళ తాలూకా సాక్ష్యాలేమో తారుమారు చేసేశారని. మరి ఉపరాష్ట్రపతిగా తెలుగు వ్యక్తిని గెలిపించుకునే అవకాశం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ వైవోసీలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నక్సలైట్లను
జాతీయ స్థాయి నాయకత్వం మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న కారణాలు ఎత్తుకుతున్నారు. నేను ఒకే సూచన చేస్తున్నా, ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మన అందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఆత్మ ప్రబోధానుసారము ఓటేయండి. ఈ దేశంలో హిందీ భాషను అత్యధిక జనాభా మాట్లాడితే ద్వితీయ స్థానంలో తెలుగు భాష ఉన్నది. జాతీయ స్థాయిలో తెలుగు భాష 2వ స్థానంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ యొక్క ప్రాధాన్యత కూడా పెరగాలి. దానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే మన ప్రతిష్ట, మన గౌరవము ఢిల్లీ స్థాయిలో పెరుగుతుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు, ఒకవైపు 18 సంవత్సరాల యువకులకే ఓటు హక్కు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఆలోచన విధానం ఒకవైపు ఉంటే, అసలు మాకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారంటే ఆ ఓట్ల చోరీకి పాల్పడతామని ఓట్ చోరీ కార్యక్రమంతో ఎన్నికల్లో నెగ్గాలని ఇంకొక వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్ నటుడు శివాజీ సోమవారం నాడు ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. హైదరాబాద్ లోని లోకేష్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం లోకేష్ నాయకత్వ పటిమ, దార్శనికతపై శివాజీ ప్రశంసలు కురిపించారు. ఆయన నాయకత్వం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను శివాజీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. నారా లోకేష్ గారిని ఆయన నివాసంలో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన దార్శనికత, నాయకత్వ లక్షణాలు నిజంగా స్ఫూర్తిదాయకమని, మా మధ్య జరిగిన అర్థవంతమైన చర్చను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పై మాజీ మంత్రి పెర్ని నాని సెటైరికల్ కామెంట్స్ చేశారు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ, జనసేన జాతీయ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో సుగాలి ప్రీతి పేరును పవన్ రాజకీయంగా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేస్తే అది కూడా పవన్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ న్యాయం చేశారు. పవన్ ఎన్నికల్లో సుగాలి ప్రీతి పేరును రాజకీయంగా వాడుకున్నారు. చెప్తున్నారు యూనివర్సలిస్ట్ అని, మీ భావజాలం యూనివర్సలిజం అంటున్నారు. అంటే ఇన్ని లిస్టులు అయిపోయి చివరికి ఇంకేం మిగిలినాయో మరి. కాబట్టి నేనేం విమర్శించట్లా మిమ్మల్ని, నేనేం మిమ్మల్ని తప్పు పట్టలా. మిమ్మల్ని తప్పు పడితే కూడా మీకు బాగా కోపం వచ్చేస్తుంది. బాగా పళ్ళున్న చెట్టుకి రాళ్ళు వేస్తారన్నారు. నాకైతే పళ్ళేం కనపడతలా మీ చెట్టుకి. మీ చెట్టుకి నాకేం పళ్ళు కనపట్ల మీ మీద రాళ్ళు వేయటానికి. మరి మీరు సర్దుకున్నారా? కార్యకర్తలను సర్దుకోమంటున్నారు, జన సైనికులను సర్దుకోమన్నారు. మీరు సర్దుకోలేదుగా. మీ అన్నయ్య గారికి మంత్రి పదవి ఇస్తానని లెటర్ ప్యాడ్ మీద తీసుకున్నారు. మీరు ఎమ్మెల్సీని చేశారు మీ అన్నయ్య గారిని. మరి సర్దుకోవాలి కదా. కార్యకర్తలను సర్దుకోమంటున్నారు. ఇక వాళ్ళు ఎంతసేపు జెండా మోయటం అని మీరు ముందు చెప్పారు కదా. మోసి 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 ఆ జెండా మోసి, ఈ జెండా మోసి, కమ్యూనిస్ట్ జెండా మోసి, తెలుగుదేశం జెండా మోసి, బీజేపీ జెండా మోసి, బీఎస్పీ జెండా మోసి, సిపిఐ జెండా, సిపిఎం జెండా, మళ్ళీ తెలుగుదేశం జెండా, మళ్ళీ బీజేపీ జెండా, ఇంకెన్ని జెండాలు మోసి మోసి వాళ్ళ కాయలు కాసిపోతున్నాయి. మహారాష్ట్ర వెళ్తేనేమో అక్కడ ఇంకెవడెవడో జెండా, మళ్ళా తమిళనాడు వెళ్తే ఇంకెవడో జెండా. సర్దుకోవచ్చు కదా అని అడుగుతున్నాను. ఎందుకు సర్దుకోరు? కార్యకర్తలే సర్దుకోవాలి. మీరు అనుభవించాలి, మీరు ఎంజాయ్ చేయాలి. మీరు మాత్రం బాగా ఊరేగాలి. వాళ్ళు మాత్రం మోయాల్సిందే. ఎప్పటికీ మీరు మోయిండ్రా మోయండి, మేము మాత్రం ఊరేగుతామని చెప్పి చెప్తారు. ముందు మీరు సర్దుకుని
వాళ్ళని సర్దుకోమని చెప్పాలి. మీరెవరో సర్దుకోరు, వాళ్ళని సర్దుకోవాలి. ఇక ఏం చేస్తాం, ఏదో పిచ్చలో మీ వెనకాల తిరుగుతున్నారు, తిరగని. ఆ పిచ్చ దిగే రోజు, ఆ మత్తు దిగే రోజు రాబోయే రోజుల్లో అన్నీ వస్తాయి, అన్నీ చూసుకుంటాం. మీ 100% స్ట్రైక్ రేటు, 100% రివర్స్ స్ట్రైక్ రేటు మీ కళ్ళతో మీరే చూస్తారు, ప్రజలే చూపిస్తారని కూడా చెప్తూ, కులం అనే దాని గురించి పెద్దల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారు ఏం చెప్తున్నారో, వారి ఐడియాలజీ ఏంటి, కులం అనే దాని గురించి ఒకసారి చూడండి. ఈ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? నేను కులం కోసం ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా, నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను. మళ్ళీ జాషువా గారిని ఎందుకు అపవిత్రం చేయడం మరి నాకు అర్థం కాదు. అలాగే మతం గురించి వారికి ఉన్న ఐడియాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు. వాళ్ళకి మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు. సో తను కూడా వేరేలా చేసుకోనండి. ప్రయాణం అంటే రకరకాల స్టాన్సులు, పొలిటికల్ స్టాన్సులు, అంటే లెఫ్టిజం, రైటిజం, సెంట్రలిజం, ఒకేజం కాదండి, అదే పవనిజం. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి, సాధించుకున్నటువంటి ప్రభుత్వం 2017 ఆగస్టులో సుగాలి ప్రీతి అనే ఒక బాలిక ఆఫ్ఘనిస్తాన్లో అర్ధరాత్రి 11 గంటల 47 నిమిషముల సమయంలో ఆఫ్ఘనిస్తాన్ను 6.0 తీవ్రతతో భారీ భూకంపం కుదిపేసింది. విపత్తుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో ఆఫ్ఘన్ ప్రజలకు అండగా నిలుస్తామని, అవసరమైన అన్ని రకాల మానవతా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషాద ఘటనలో కుటుంబ సభ్యులను, ఆప్తులను కోల్పోయిన వారికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. నగరంలో పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాకు చెందిన నలుగురిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడించారు. ఈ ముఠా చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. వారి నుంచి 2 బాలికలు, 2 బాలులను రక్షించినట్లు తెలిపారు. ఆగస్టు 25న లింగంపల్లి రైల్వే స్టేషన్లో 7.5 బాబును ఈ ముఠా కిడ్నాప్ చేసింది. కాచిగూడలో 5 ఏళ్ల బాలిక, లింగంపల్లిలో మరో బాలికను అపహరించారు. గతేడాది కూడా 5 ఏళ్ల బాబును కిడ్నాప్ చేశారు. సరే ఉన్నాను వదిలేసిన తర్వాత ఈయన ఏమైంది, మా వాడు వండినాక ఈయన సగం ఆడుకుంటుండు రోడ్డు మీద. సిసికి మనం చెక్ చేసి ఈయన ఆడుకుంటున్నాను, ఎప్పుడు ఆడుతుంటాడు. నేను ఎన్నోసార్లుగా బెదిరించిన, కొట్టుకున్నాను. నాన్న బయటకు అక్కడ అంత దూరం పోక, రోడ్డు మీదకి అస్సలు పోకని చాలాసార్లు కొట్టుకున్నా. కొట్టుకున్నాక మళ్ళీ ఎంత కొట్టినా నేను ఆపోయి నాకే గుంజుకొని దగ్గర ప్రేమ వేసుకున్నాను. కానీ ఇట్లా బాబుని నమ్ముకున్నట్టు ఛాన్స్ మాకు లేదు. నా కొడుకులు మాత్రం నాకు దయచేసి సార్ వాళ్ళు నాకు ఇచ్చిండు. చందానగర్ లిమిట్స్ లో ఉన్న లింగంపల్లి పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఒక ఇంటి నుంచి ఒక 4 సంవత్సరాల ఓల్డ్ అఖిల్ అనే ఒక పిల్లవాడిని కిడ్నాప్ చేయడం జరిగింది. ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేసి
మా పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేయడం జరిగింది. తర్వాత దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఒక 4 టీం ఉన్న ఒక మూట మనకు దొరికారు. చిలుకూరి రాజు పటాన్ చెరువు నేటివ్. ఇతను ఒక ఆయుర్వేదిక్ షాప్ అక్కడ ఉంది, అక్కడ మెడిసిన్స్ అని అమ్ముతా ఉంటాడు. ఇతను తర్వాత ఇతనితో పాటు మొహమ్మద్ ఆరిఫ్, ఇతను కూడా పటాన్ చెరువులో ఉంటాడు, వెజిటేబుల్ వెండర్. మొహమ్మద్ ఆసిఫ్ అండ్ వీళ్ళిద్దరు కలిపి ఈ పిల్లల్ని మిసెస్ రిజ్వానా అని సిద్దిపేటలో ఒక నర్సింగ్ హోమ్ ఉంది, బిఏఎంఎస్ ఆన్లైన్లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి చేసినట్టు ఆమె చెప్తుంది. ఫర్దర్ వెరిఫికేషన్ చేస్తున్నాము. ఈమె అమ్మేసి అక్కడి నుంచి పిల్లలు లేని ఫాదర్ మదర్కి అమ్మడం జరుగుతుంది. దీంతో పాటు నరసింహారెడ్డి అనే అతను కూడా ఈ చిలుకూరి రాజుతో పాటు ఈ నేరల్లో పాల్గొన్నాడు. ఇట్లా ఈ మూటాన్ని మనం పట్టుకున్నాక 6 పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. అలాగే మీ మిసెస్ రిజ్వానా నర్సింగ్ హోమ్ లో ఇంకా ఎన్ని చేశారో దాని మీద కూడా సపరేట్ టీమ్ లో పెట్టి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. ఈ ఎంటైర్ ఆపరేషన్స్ ని మన ఏసీపీ మియాపూర్ వాళ్ళ సూపర్విజన్ లో ఎస్హెచ్ఓ చందానగర్ అలాగే డిఐ చందానగర్ దగ్గర ఉండి 3 days లోనే ఆ